కాబట్టి చూడండి, మహాత్ముడైనటువంటి వ్యాసుడు భంగపడ్డాడు. వ్యాసుడి కన్నా గొప్పవాడు ఉన్నాడండి లోకంలో? వ్యాసుడంటే అష్టాదశ పురాణ కర్త. ఇప్పుడు మీరు ఏ లలితా సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నామో ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణాంతర్గతంగా మనకి అందించినటువంటి మహాపురుషుడు. అటువంటి మహాపురుషుడు వేద విభాగం చేసినవాడు, అష్టాదశ పురాణములు ఇచ్చినవాడు, బ్రహ్మసూత్రములకు భాష్యములు ఇచ్చినవాడు ఒకానొకప్పుడు తప్పటడిగేశాడు. ఆ తప్పటడి ఫలితం ఏమైందో తెలుసా అండి? ఆయన జీవితంలో ఆయన కాశీ పట్టణానికి వెళ్ళలేదు. ఎంత పెద్ద తప్పు చేశారంటే ఆయన స్వయంగా తన జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ఆయనే చెప్పుకుంటే కాశీఖండంలో శ్రీనాథుడు దాన్ని ప్రస్తుతి చేశాడు. దాంట్లో ఉండేటటువంటి నీతిని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఆయన ఒకానొకప్పుడు కాశీపట్టణంలో సంతోషంగా గడుపుతున్నారు, హాయిగా తపస్సు చేసుకుంటూ. ఆయన ప్రారంధ కర్మ ఏమిటో 7 రోజులైంది. ఎక్కడికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్న పట్టెడన్నం దొరకలేదు. 7 రోజులు ఆకలితో అలమటించిపోయారు. జైమిని, పైలుడు మొదలైన శిష్యులందరూ కూడా ఉన్నారు. 7వ రోజు కూడా ఇవాళ అన్నం దొరకకపోతే మాత్రం నేను అంగీకరించనని బయలుదేరాడు. ఇంతటి మహాజ్ఞాని మధ్యాహ్నం అయింది, ఒక వీధిలోకి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ తిరుగుతున్నాడు. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. ఆ భిక్షాపాత్రని తీసి కనుబొమలు ధనస్సుల్లా ఉంచి ఈ కాశీపట్టణాన్ని శపిస్తానని శపథం చేసి భిక్షాపాత్రని చేసి రాతికేసి కొట్టాడు. అది ముక్కలైపోయింది. భిక్షాపాత్ర అంటే ఇంకా దానికన్నా అహంకార పరిత్యాగం చేయడానికి వేరే వస్తువు ఉండదు కదండి. గోచీ పెట్టుకున్నవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడడం ఎందుకు? అది ఎటువంటిదో భిక్షాపాత్ర ఉన్నవాడికి అహంకారం ఉండడం అటువంటిది. ఆయన పట్టుకున్నదే భిక్షాపాత్ర, ఇంకా మళ్ళీ అహంకారం ఏమిటి? అంటే భిక్షాపాత్ర పట్టుకున్న వాడికి అహంకారం వచ్చిందంటే ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అది తన జీవితంలోనే చెప్పుకున్నాడు వ్యాసుడు. ఈ భిక్షాపాత్రని రాతికేసి కొట్టాడు. 100 వక్కలైపోయింది. వక్కలైపోయిన తర్వాత అప్పుడు చేతిలోకి నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్నంతటినీ శపిస్తున్నాడు. ఏమని? ధనము లేకుండెదరు 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు వెడలవలయు, పంచజనులకు కాశికా పట్టణమున అన్నాడు. ఈ కాశీ పట్టణానికి ఎవరైనా వచ్చి అడుగు పెట్టారో వాళ్ళకి 3 తరాల పాటు ఇంకా ధనము లేకుండా దరిద్రులైపోదురుగాక. కాశీ పట్టణంలో ఎవరైనా అడుగు పెట్టాడో వాడికి 3 తరాల వరకు మోక్షం రాకుండుగాక. ఇక్కడ ఎవరైనా అడుగు పెట్టాడో 3 తరాలు నిరక్షర కుక్షులైపోదురుగాక. అక్షరము రాకుండా వాళ్ళ వంశం అయిపోవుగాక 3 తరములు. పంచజనులకు కాశికా పట్టణమున, ఇది ఎవరైనా సరే పంచజనుల్లో అందరికీ కాశీ అంతే. అంతటి నిర్భాగ్య స్థితికి కాశీ జారిపోవుగాక అని శపిస్తున్నాడు. ఏమిటి? ఇంత జ్ఞాని అన్నం ముట్టలేదని శపిస్తుంటే నీళ్లు తీసుకుని ఇక విడిచిపెట్టబోతున్నాడు. అంతే, అక్కడ ఉన్న గుమ్మం తెరుచుకుంది. ఒక 50 సంవత్సరాల ముదుసలి స్త్రీ ఒక ఆమె పైకొచ్చింది. కాలి మంజీరములు గల్లు గల్లుమంటూ చేతి గాజులు చప్పుడు చేస్తూ ఇంత బొట్టుకని పైకొచ్చి ఆగు 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 అని ఆవిడంది. ఓ సత్యవతీ పుత్ర వ్యాస, ఇంతటి మహాజ్ఞానివే 7 రోజులు అన్నం పుట్టలేదని కాశీపట్టణాన్ని శపించబోతున్నావా? నీకు తెలియదా? ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి సమస్త భూతకోటికి అన్నం పెడుతుంది అన్నపూర్ణమ్మ. విశాలాక్షి బిడ్డలు ఎక్కడ అన్నం తినలేదు అని చూసి చూసి అన్నం పెడుతుంది. అందుకే ఇప్పటికీ కాశీలో అన్ని అన్నదాన సత్రవులు అమ్మవారే పెడుతుందట. కాశీ పట్టణంలో మధ్యాహ్నం తిన్న అన్నం విశాలాక్షి పెట్టిన అన్నమే. అందుకే అన్నపూర్ణాష్టకంలో శ్లోకం చెప్పకుండా కాశీలో అన్నం అసలు తినకూడదు. న్యాయానికైతే ఇంట్లో అయినా అంతే. ఒక్కసారి ఆ అన్నపూర్ణాష్టకంలో ఒక్క శ్లోకమైనా చదువుకుని మనం అప్పుడు జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని శంకర భగవత్పాదులు అంటారు. చక్కగా చదువుకుని మనం అప్పుడు అన్నం తినవలసి ఉంటుంది. అటువంటి కాశికా పట్టణంలో మధ్యాహ్నం అన్నం ఎవరు పెడతారో నీకు తెలియదా వ్యాస? ఇక్కడ ఉన్న సమస్త పిపీలికాది పర్యంతమనకు మధ్యాహ్నం వేళలో అన్నం పెట్టేది నేనే, ఏ రూపంలో పెట్టినా. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయ సమసగున భ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవి ఆతిథ్య వేళలందు. మధ్యాహ్నం అయ్యేటప్పటికే అన్నపూర్ణం ఇక్కడ అన్నం పెడుతుంది. నీకు తెలియదా వ్యాస ఈ విషయం?
నీకు 7 రోజుల నుంచి అన్నం దొరకట్లేదంటే నేను పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టకుండా ఉండి ఉంటాను? ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుడు ఎందుకు నీకు అన్నం దొరకకుండా చేశాడు? మహానుభావుడు, మహాజ్ఞాని వ్యాసుడు 7 రోజులు అన్నం దొరకపోయినా ఈ కాశీలో ప్రాణం పోతే చాలంటాడు తప్ప అన్నం కోసం వెంపర్లాడడు అనుకున్నాడు విశ్వేశ్వరుడు. నీ ద్వారా లోకానికి ఆ గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడు. నువ్వేం చేశావు? భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా, కాశికాపట్టణమున కానినేయ్య, నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడింత చేసెనుగాక ఇదేమి భ్రాంతి? నీలకంఠుడు మహానుభావుడు శంకరుడు నిన్ను పరీక్ష చేయడం కోసమని అన్నం దొరకకుండా చేశాడు తప్ప ఇక్కడ మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నం పెట్టడానికి నేను లేనయ్యా. అటువంటిది కాశికాపట్టణాన్నే శపించేద్దాం అనుకుంటున్నావా? పరమశివుడు ఎంత కోపిస్తాడో తెలుసుకున్నావా? సరే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి అభిషేకం చేసుకుని రా భోజనానికి వడ్డిస్తానంది. ఆవిడే విశాలాక్షి, ఆవిడే అన్నపూర్ణ అని గ్రహించలేకపోయాడు ఇంతటి వ్యాసుడు. దేని మీద? అన్నం మీద భ్రాంతితో. తనే చెప్పుకున్నాడు. వెళ్ళాడు, గంగలో స్నానం చేశాడు, అభిషేకం చేసుకున్నాడు, కడుపు నకనకలాడిపోతోంది. వచ్చాడు. మీరు కాశీఖండం చదివితే తెల్లబోతారు. ఒక్క తాలింపు వాసన లేదు, ఒక పోపు వాసన లేదు, ఓ కూరగాయలు తరిగిన సందర్భం లేదు, ఎక్కడ ముచికలు కనపట్టం లేదు, వేడి లేదు, పొగ లేదు, వండుతున్న పాత్రలు లేవు, చప్పుళ్ళు లేవు. ఓహో, ఈ యువతి మోసం చేసింది రామన్ని, ఈమెని కూడా శపించవలసి ఉంటుందా ఏం అనుకున్నాడు. ఆవిడంది, వచ్చారా భోజనానికి? రండి కూర్చోండి. అందరూ కూర్చున్నారు శిష్యులతో కలిసి. కూర్చున్న తర్వాత అమ్మవారంది తన పక్కన ఉన్నటువంటి పరిచారికలు కొంతమంది స్త్రీలను పిలిచి, పోషిరా ఎల్లవారికి అపోషణములు ఆరగింపుడు లెండు మీకమృతమస్తు పొద్దుపోయను జుండని బుజ్జగించి మ్రొక్కి అంజలి ఎత్తి అమ్ముదుక పణతి. వృద్ధురాల్లా కనపడుతున్నటువంటి ఆ ఆడావిడ తన చుట్టూ ఉన్న స్త్రీలను పిలిచి వీళ్ళకి ఆపోషణం వేయండి అంది. వేసిన తర్వాత ఏం లేవు విస్తట్లో, నీళ్లు చుట్టూ తిప్పుతారు ఆపోషణం అని. ఆ నీళ్లు వేశారు చేతిలో. ఆవిడంది, అమృతమస్తు, మీ కడుపులు నిండుగాక, మీకు సమస్త పదార్థములు లభించుగాక, ఇప్పటికే ఆలస్యమైంది, కడుపు నిండా భోజనం చేయండి అంది. ఉత్తాకుంది. చేతిలో నీళ్లు పోశారు ఆపోషణం. ఇప్పుడు ఆపోషణం పోసిన తర్వాత ఒక లక్షణం ఉంటుంది. ఇంటికి అతిథిగా వస్తే తన చెంబు తను పట్టుకుని వెడతాడు, తన పాత్ర మడి కట్టుకుని నీళ్లు పట్టుకుని వెడతారు. పూర్వం ఉండే ఇప్పుడు ఎవరికి ఆ మర్యాద లేదు, అలా వెళ్ళేవాడు లేడు. వెళ్ళినా వాడికి అలా మర్యాద చేయాలని తెలిసినవాడు లేడు. ఒకవేళ ఆ ఇల్లు అటువంటిది అనుకుని మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం ఉండదు, అలా ఏం మర్యాదలు ఉండవు. అటువంటి అంటే వాళ్ళకి తెలియదని మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఇప్పుడు వెళ్ళి ఆయన కూర్చున్న తర్వాత చెయ్యిలా పెడితే ఆపోషణ అంటే ఓ మాట వేస్తారు నీళ్లు తాగి విస్తరి చుట్టూ తిప్పిన తర్వాత ఆ ఇంటి యజమాని 5 మాటలు చెప్తాడు. అప్పుడు తాను 5 మాటలు చెప్తాడు. ఇది అన్న తర్వాత అప్పుడు తినాలి. అప్పుడు అందుకే ఇంటికి పిలిస్తే పెద్దల్ని భోజనానికి, మా ఇంటికి అన్నం తినడానికి రండి అనకూడదు, మా ఇంటికి దేవతార్చనకి రండి అంటారు. ఎందుకో తెలుసా అండి? ఆయన వచ్చి అన్నం తింటే ఆయన యజ్ఞం చేసి వెళ్ళిపోయినట్టు. ఆయనకు అన్నం పెట్టడం అంటే యజ్ఞానికి హవిస్సులు ఇచ్చేసినట్టే. ఆయన విస్తట్లో మీరు ఎన్ని మాటలు వేశారో, ఆయన ఎన్ని మాటలు నోట్లో పెట్టుకున్నాడో అన్ని మాటలు యజ్ఞాగ్నికి హవిస్సులు ఇచ్చినట్టుగా లెక్కకొస్తుంది. అందుకే మహాత్ములు ఇంటికి వచ్చి అన్నం తినడం అంటే మాటలు కాదు. ఎందుకు వస్తారు, ఎందుకు తింటారు, వాళ్ళకి ఏం పని? వచ్చారంటే అంత మర్యాదగా పెట్టవలసి ఉంటుంది. కాబట్టి చూడండి, శ్రద్ధాయాం ప్రాణే వినిష్టో అమృతం జుహోమి అంటారు. అంటే ఈయనేమంటాడంటే ఓం ప్రాణాయ స్వాహ అంటాడు. ఈ ప్రాణాయ స్వాహ అన్నప్పుడు ఈ వేలు ఇలా పెట్టి ఈ మృగముద్ర పట్టి నేతి అన్నపు ముద్ద తీసి పళ్ళకి తగలకుండా నాలుక మీద పెట్టి మింగుతారు. అప్పుడు ఇక్కడే ఉన్నటువంటి అగ్నిహోత్రానికి హవిస్సు అవుతుందని ముందు. అందుకని ముందు వాళ్ళేమంటారంటే శ్రద్ధాయాం ప్రాణే వినిష్టో అమృతం జుహోమి, నివిష్టో అమృతం జుహోమి అంటారు. అంటే ఓం ప్రాణాయ స్వాహ అంటారు. ఇప్పుడు వాళ్ళేమంటారంటే శ్రద్ధాయాం అపానే నివిష్టో అమృతం జుహోమి అంటారు. ఓం అపానాయ స్వాహ అంటాడు. శ్రద్ధాయాం వ్యానే నివిష్టో అమృతం జుహోమి అంటే ఓం వ్యానాయ స్వాహ అంటాడు. ఇలా 5 మాటలు చెప్తారు. 5 మాటలు ఈయన ఏమంటాడంటే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని పుచ్చుకుంటాడు. ఆయన మరి ఆపోషణ వేసిన తర్వాత తిప్పాక పుచ్చుకోవాలి. ఆవిడంది అక్కడ నిలబడి శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో అమృతం జుహోమి అంది.
శ్రీనాథుడి కవిత వైచిత్రండి. అంటే అమ్మ ఇంత తప్పు చేసినా అన్నం పెట్టింది, అయ్య మాత్రం ఇంకా క్షమించలేదు. మీరు చూడండి గమ్మత్తు. అమ్మ కారుణ్యం అంటే ఏమిటో చూపిస్తున్నాడు వ్యాస భగవానుడు, చూపిస్తున్నాడు శ్రీనాథుడు కాశీఖండంలో. మదన సంజీవని మదనహరుడు, ఈయన మన్మధుణ్ణి కాల్చి చంపేశాడు. కాల్చి చంపేసిన మన్మధుణ్ణి బతికించింది ఆవిడే. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అమ్మంటే ఎలా ఉంటుందో అయ్యంటే ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు. ఇది పద్యరచన అంటే, ఇది హృదయం అంటే. నాగేంద్రని భయాన నాగకుండలధారి, ఈవిడ నడిచేస్తుంటే ఏనుగు నడిచేస్తున్నంత మందంగా అంత అందంగా ఉంది. ఆయన చెవులకి కూడా పిల్లపాములు నెట్టుకున్నాడు. అంటే భుస్ భుస్ లేని ఉన్నాడు. భువనమోహన గాత్ర, భువనకర్త. ఆవిడ భువనములన్నీ ఇలా చూడగానే అబ్బా నా తల్లి అనిపించి పొంగిపోయే రూపంతో ఉంది. ఆయన లోకములను నడిపించే దక్షత ఉన్నవాడు. అంటే ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ శిక్ష కూడా వేస్తాడు. భువనకర్త. గిరిరాజ కన్యక, గిరిరాజ నిలయుండు. గిరిరాజ కన్యక, ఈవిడ పర్వతరాజుకు పుత్రి. ఓ పర్వతానికి కూతురుగా పుట్టిన దయామయి కోరినందుకు. ఆయనో గిరిరాజ నిలయుండు, కైలాసంలో పడుకుంటాడు. పడుకుని లోకాలన్నింటినీ చూస్తూ ఉంటాడు. రక్షణ శిక్షణ రెండూ చూస్తాడు ఆయన. ఆవిడో రక్షణ చూస్తుంటుంది, అమ్మ కాబట్టి. సర్వాంగ సుందరి, సర్వగురుడు. ఆవిడ సర్వాంగ సుందరి, ఈయనో సర్వగురుడు, గురువులకి గురువు. వ్యాసుడు లోకానికి గురువు. కూర్చుంటే వ్యాసుడికి నమస్కారం చేసి మొదలు పెడతాం. గురువులకి గురువు అంటే గురువు మార్గం తప్పితే శిక్షించి గురువును కూడా మార్గంలో పెట్టేవాడు ఆయన, సర్వగురుడు. అంటే చెప్పకుండా ఏం చెప్పేస్తున్నాడు దీంట్లో? ఇంత తప్పు నేను చేసినా కాశీపట్టణాన్ని శపిస్తానని నేనన్నా అన్నం పెట్టింది ఆవిడే. అలాగే చూస్తోంది ఆవిడే. ఈయన మాత్రం కొంచెం బుస్సుమంటున్నాడు, కాశీపట్టణాన్ని శపిస్తానన్నావని. ఇప్పుడు వచ్చి అన్నాడు, ఏరా నువ్వేనా కాశీపట్టణాన్ని శపిస్తానన్నావుట? కాశీ ఎవరో తెలుసా? నా భార్య. పరమశివుడికి పార్వతీదేవి మాత్రమే భార్య అనుకుంటారు. ఆయన అన్నాడు, నాకు పార్వతీదేవి ఒక్కతే భార్య కాదు, నాకు పార్వతి, కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగానది, కాశీపట్టణం, దక్షారామ క్షేత్రం, ఈ నలుగురు నా భార్యలే అన్నాడు ఆయన. అంటే భార్య ఎంత ప్రీతిపాత్రమో పరమశివుడికి 4 క్షేత్రాలు అంత ప్రీతిపాత్రం. ఎవడు రానా భార్య జోలికి వచ్చినవాడు నా భార్యనే శపిస్తానన్నావుట, నువ్వు కాశీపట్టణాన్ని అనలేదు. అంటే కాశీ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎవడు రానా భార్యని శపిస్తానన్నవాడివి నువ్వేనా? ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి కాశీ విడిచిపెట్టి వెళ్ళిపో. వెళ్ళకపోయావో పడిపోవాలంటే అడుగులు లేచిపోయి ఇక్కడి నుంచి. నువ్వు వదలకపోతే నీ మెడ పట్టి నీ ముఖాన్ని బండకేసి ముక్కలు చేసేస్తానన్నాడు. అంతే. అప్పుడే అన్నం తిని కూర్చున్న వ్యాసుడు లేచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఏడిచాడు కాశీవంక చూసి. ఆ పద్యాలు చదువుతుంటే గుండెలు కదిలిపోతాయి నిజంగా. మహానుభావుడు అగస్త్య మహర్షి కనపడి అడుగుతారు, ఏమయ్యా ఏం తప్పు చేశావు? లోలార్కుడికి కోపం వచ్చిందా? డుంటి గణపతికి కోపం వచ్చిందా? వీరభద్రుడికి కోపం వచ్చిందా? విశాలాక్షిని మర్యాద చేశావా? ఎందుకు కాశీ వదిలేవని అడిగారు. కాబట్టి ఇప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు వెనక్కి తిరిగి. శివుడు అలాగే చూస్తున్నాడు. జీవితంలో శివానుగ్రహం పోయింది. శాపాలలో పరమ భయంకరమైన శాపం ఏమిటో తెలుసా అండి? శాపాలలో కల్లా గొప్ప శాపం ఇది అంటే నీకు శివభక్తి లేకుండుగాక. ఇది మొదటి శాపం. రెండో పెద్ద శాపం ఏమిటో తెలుసా అండి? నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టుగాక. ఈ రెండింటికి నేను వ్యాఖ్యానం చేయను, అవి పరమ భయంకర శాపాలని మీరు తెలుసుకుంటే చాలు. అందుకే ఇంట జిల్లేడు మొక్క పుట్టకూడదు. ఇంటి లోపల బయట మనిషి జీవితంలో శివభక్తిని పోగొట్టుకుని ఉండకూడదు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు మహానుభావుడు పోతన గారు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. జీవితంలో పోయింది శివానుగ్రహం. ఇప్పుడు ఎలా తన బతుకు? ఎంత వ్యాసుడైతే, ఎంత పురాణకర్త అయితే, ఎంత వేద విభాగం చేసిన వాడైతే ఏది శివానుగ్రహం? ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. పరమశివుడు పక్కనే ఉన్నా అమ్మవారు పెద్ద అరుపరిచిందిట. వ్యాసుణ్ణి చూసి అంది, ఏమయ్యా బెంగ పెట్టుకుని వెళ్ళిపోతున్నావా? నువ్వు అలా బెంగ పెట్టుకుని వెళ్ళక్కర్లేదు. వెరవకుమో కుమార 10,000 విధంబులనైన నిన్ను నే మరువా. ఎలా అంటోందో చూడండి. వెరవకుమో కుమార, ఓ కొడుకా ఏం బెంగ పెట్టుకోకు. అంటే ఇప్పుడు ఆవిడెవరు? అమ్మ. అమ్మకి బాధ ఎప్పుడో తెలుసా అండి? పిల్లాడి ఏడుస్తుంటేనే.
అయ్యో వాడు ఏడుస్తున్నాడండి అంటుంది. ఎంత తప్పు చేశాడని శివుడు ఇలా నిలబడ్డా ఆవిడ మాత్రం పక్కన శివుడు ఉన్నాడని కూడా భయపడలేదు. వెరవకుమో కుమార, పిల్లడా ఏడవకో, ఏం బెంగపెట్టుకోకో, 10,000 విధంబులనైన నిన్ను నే మరువ. 10,000 రకాలవని అంటే ఏమిటి? శివుడికి కాషనాడరు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ ప్రేమ ఏమిటో నాకు తెలుసు, నిన్ను నేను మర్చిపోను రే. ఏమంటే చూడండి వాడు ఎంత ఏడుస్తున్నాడో, మీరు వెళ్ళిపోమన్నారని. వాడికి ప్రేమ లేకపోతే ఎందుకు ఏడుస్తాడు? ఏదో కోపం వచ్చింది, అన్నం దొరకలేదని చెప్పించపోయాడు, దానికి కాశీ వదిలి వెళ్ళిపోమన్నారు. మీరు ఎంత ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడో చూడండి అని. 10,000 విధంబులనైన నిన్నునే మరువ మారేడ కుంజనుట మాని. శివుడు వెళ్ళిపోమన్నాడు కదా అని ఎక్కడికన్నా వెడతాననుకుంటావేమో, ఇంకెక్కడికి వెళ్ళకో అందావిడ. శివుడు లేని చోటు ఎక్కడుంది వెళ్ళడానికి? కాబట్టి బాగా జ్ఞప్తికి తెచ్చుకో. ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఎక్కడ బతుకుతాను? శివుడులోని చోటుకు వెళ్ళిపోతాను, శివుడు లేని చోటు వెతుక్కుంటాను. ఈ మాటలు నోట్లోంచి రానివ్వకో. అంటే శివభక్తిని వదలకు, ఇది అగ్ని పరీక్షగా పెట్టుకో. శివుడి పాదాలే పట్టుకో గట్టిగాను. సుఖంబున దక్షమాటికిందొరగలిగొన్న సమ్మదముతో గమనింపము. ఇక్కడి నుంచి దక్షారామం వెళ్ళిపో, నీకేం పర్వాలేదు. ఇక్కడ ఇలా నించున్నాడే త్రిశూలం పట్టుకుని, ఈయన బహుప్రసన్నమూర్తి దక్షారామంలో. ఈయన రహస్యాలు ఆవిడ చెప్పేసింది పక్కన నించుని. నీకేం భయం లేదు, దక్షారామం వెళ్ళి పూజ చేయి. ఈ శివుడే ప్రసన్నుడై మళ్ళీ నీకు దర్శనమిచ్చి నిన్ను గుండెల మీద పెట్టుకుంటాడు. నీకేం భయం లేదు. కాబట్టి గమనింపుము భీమనాయకుండరగొరలేని వేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యడం. ఆ దక్షారామ భీమేశ్వరుడున్నాడే, ఆయన అరగొరలేని వేల్పు. ఆయనకు అసలు కోపం అన్నది లేదు. ఎంత ప్రసన్నమూర్తో, ఎంత సంతోషంగా ఉంటాడో. ఈయనే అక్కడ అలా ఉంటాడు. ఇక్కడ కాశీ పట్టణంలో జ్ఞాన వైరాగ్యములతో ఉండవలసిన వాడివి భోగం కోసం ఏడుస్తున్నావా అని కోపడ్డాడు. అక్కడ భోగం ఇచ్చేవాడిగా ఉంటాడు ఈయనే. కాబట్టి అక్కడికి వెళ్ళి నమస్కారం చేయి, మళ్ళీ గభాల తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అని. నిన్నునే మరువ, నిన్ను నేను మరిచిపోను, నీకు శివానుగ్రహం కలిగేటట్టు నేను చూస్తాను. దగ్గ పెట్టుకోక పిల్లాడా, వెళ్ళిపో దక్షారామం అంది. వచ్చేసాడు దక్షారామం వ్యాసుడు. వచ్చి దక్షారామ భీమనాథుడి దగ్గర కూర్చుని, అందుకే ఇప్పటికీ పక్కన స్తంభం మీద వ్యాస భగవానుడు ఉంటాడు, స్తోత్రం చేశాడు. అందులోంచి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. పొంగిపోయి తల మీద 2 చేతులు పెట్టుకుని నర్తన చేసేశాడు. చేసి పరవశించిపోయి పద్యాలు చెప్పాడు, స్తోత్రం చేశాడు, పూజ చేశాడు భీమనాథుణ్ణి. ఇంతకీ నేను మీకు ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేశాను జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మ ఏం చేసింది? రక్షణయే. ఎవరికి? శివుడికి ఎవరి మీద కోపగించాడో వాడికి కూడా రక్షణ ఎవరిచ్చారంత ధైర్యంగా? అమ్మే. ఆ రక్షణ ఇచ్చి అన్నం పెట్టి పిల్లాడికి వెరవపమో కుమార అని ఇలా చెప్పిన చెయ్యుందే, ఆ చేతులు నువ్వు ఎంత తప్పు చేసి దూరం పోదామనుకున్నా అలా చూసి ఆవిడ కోసం ఒక్క కన్నీటి బిందువు రాల్చగలిగితే, మా అమ్మ అని నువ్వు అనగలిగితే, చెయ్యి పట్టి లాగి శివుడి దగ్గర కూర్చోపెట్టగలిగిన చేతులున్న చేతులు, ఆ చేతులని నువ్వు తెలుసుకోవడం, ఆ స్తోత్రం చెయ్యడం అంగదం. గద అంటే భగవంతుడిని కీర్తించడం. అలా నువ్వు కీర్తించడమే ఆవిడికి అంగదములు. అవి తప్ప ఆవిడ అంగదాలు పెట్టుకుందని నువ్వు చెప్తే అవి అంగదములు కావు. నువ్వు నోరారా అలా కీర్తించిన నాడు, అమ్మ చేతుల వైభవాన్ని నువ్వు తెలుసుకున్న నాడు అమ్మ చేతులకి అంగదములు చేకూరుతాయి. అప్పుడు నీకది విద్యాభూషణం అవుతుంది. ఈ భూషణం చేత నువ్వు ఇప్పటి వరకు కప్పగా ఉన్నవాడివి తుమ్మిదవై పద్మం మీద వాళ్తావు, వాలి ఆ తేనె తాగుతావు. ఆ భుజముల యొక్క అనుగ్రహాన్ని, ఆ చేతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. పొంది జీవితంలో ఉన్నత పదం వైపుకి నడుస్తావు. భగవంతుడి వైపుకి నీ కాళ్ళు, నీ అడుగులు నడవడం మొదలు పెడతాయి. ఈ విషయాన్ని మనకి చెప్పడం కోసమని మహానుభావుడు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటారు వ్యాస భగవానుడు. అంటారు వసిన్యాది దేవ